హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు సాటర్డే రోజు మేము గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. పెళ్లి రోజు సందర్భంగా పొద్దున మార్నింగ్ ఇంట్లో పూజ అది చేసుకొని టిఫిన్ అవి అన్నీ తినిన తర్వాత ఇంకా ఇలా ఫాస్ట్గా పని అది చేసేసుకొని ఇంకా గుడికి వెళ్ళాము. మాకు తెనాలి దగ్గరలో వైకుంఠపురం ఉండిద్ది. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి. చాలా పెద్ద గుడే, చాలా బాగుండిద్దండి. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గుడి మొత్తం పనులు జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి కొంచెం దర్శనం అవి లేట్ అవుతున్నాయి. బాగా జనం మటుకు విపరీతంగా ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం కూడా లేట్ అయిద్దని చెప్పేసి మేమేంటంటే శీఘ్ర దర్శనానికి 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. కొంచెం పర్లేదండి, ఆ టికెట్ తీసుకొని వెళ్ళడం వల్ల మాకు కొంచెం త్వరగా దర్శనం అయ్యింది. అలాగే చాలా దగ్గరగా దర్శనం అనేది చేసుకున్నాం అనమాట. చాలా జనం ఉన్నారండి, విపరీతంగా ఉన్నారు జనం. అందుకని మేము టికెట్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఫాస్ట్గానే అయిపోయి ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా లడ్డు ప్రసాదం అవి తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. పొద్దున మార్నింగ్ అయితే గారెలు సేమియా చేశానండి. ఇంకా క్లిప్ ఏమీ తీయలేదనమాట. మార్నింగ్ అంతా హడావిడి కదా, గుడికి వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సాంబారు క్యారెట్ రైస్ చేస్తున్నానండి. ఈరోజు సాటర్డే అవటంతో మేము నాన్ వెజ్ ఏమి తినము. అది కాక మా వారు ఏంటంటే సాటర్డే రోజు ఉపవాసం కూడా ఉంటారు. అందుకని ఇంకా నాన్ వెజ్ ఏమీ చేయలేదు. ఇంకా క్యారెట్ రైస్ సాంబారు ఈరోజు చేస్తున్నాను. క్యారెట్ తురిమి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే క్యారెట్ రైస్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగాయలు, ఆకు, బిర్యానీ ఆకు అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి వేసుకోవాలండి. ఇంకా బిర్యానీ దినుసులు కూడా ఏమైనా మనం ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. క్యారెట్ రైస్ ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుండిద్ది. ఉల్లిపాయలు 2, ఒక టమోటా, పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకొని వేసుకున్నాను. బారుగా కట్ చేసి వేసేసుకున్నాను. అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి. నేను వచ్చేసి 1/2 కిలో క్యారెట్ తురుముకున్నానండి. కాకపోతే 2-3 పాడైపోయినాయి. అవి కట్ చేసి తీసేసి తురిమేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ రైస్ చాలా సింపులేనండి. క్యారెట్ తురిమి మనం ఉంచేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉంచుకుంటే అస్సలు ఇంకా క్యారెట్ రైస్ ఎప్పుడు కావాలన్నా మనం హాట్గా కొంచెం వేడివేడిగా తినాలి రైస్ అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుండిద్ది. క్యారెట్ తురిమి పెట్టుకున్నాను కదా, ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా క్యారెట్ తురిమింది కూడా వేసేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం బాగా వేగాలండి. వేగిన దాకా కలుపుకుంటూ ఉండాలి. కాంబినేషను క్యారెట్ రైస్కి కాంబినేషను ఇదివరకు అయితే నేను కోడిగుడ్డు పొరుటు వేసేదాన్ని. చాలా బాగుండిద్ది ఈ 2 కాంబినేషను. ఎక్కువ కాంబినేషన్ క్యారెట్ రైస్కి మటుకి కోడిగుడ్డు ఉక్కురు అంటారు, కోడిగుడ్డు పొరుటు అంటారు. అది చేస్తాము. ఈరోజు సాటర్డే అవటంతో ఏంటంటే సాంబార్ పెడుతున్నాను అనమాట. సాంబార్తో కూడా క్యారెట్ రైస్ చూడండి చాలా బాగుండిద్ది అనమాట. పెరుగు పచ్చడి చేసుకుంటాం, పెరుగు రైతా, అది సాంబారు. ఈరోజు ఇవండి మాకు మధ్యాహ్నం భోజనానికి. ఇంకా చూడండి క్యారెట్ కూడా వేగింది. కొంచెం ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇప్పుడు చూపించాను కదా, అల్లం వెల్లుల్లిపాయలు 2 ఒలిచేసి పెట్టేసుకొని పేస్ట్ వేసేసుకొని
ఇది వేసేసుకోవాలన్నమాట. క్యారెట్ కొంచెం బాగా వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. క్యారెట్ వేగకుండా వేసుకున్నాం అనుకోండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కాడి నుంచి మనకి కొంచెం అడుగంటుతూ ఉండిద్ది. ఆ క్యారెట్ వేగకపోతే అసలు ఇంకా పచ్చిగా అలానే ఉండిద్ది. కాబట్టి క్యారెట్ బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మధ్యలో వేసి ఆయిల్లో వేసి వేయించానండి. చూసారు కదా మీరు. ఇప్పుడు కొంచెం ఇందులో సరిపడా సాల్ట్, అలానే పసుపు, తర్వాత 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇది వేగిపోయినట్టే. అల్లం పేస్ట్ కూడా వేగింది. కొంచెం అడుగంటడం స్టార్ట్ అయింది. ఎంత నాన్ స్టిక్ బాండీలో చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా మనకి దగ్గర పడుతూ అడుగంటుతూ ఉండిద్ది. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లో ఇంకా వాటర్ అనేది వేసేసుకుంటానండి. మనం ఎప్పుడైనా రైస్ తీసుకున్న క్వాంటిటీకి 1కి 2 వాటర్ వేసుకోవాలండి. నేను ఈరోజు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1కి 2 వేసేసుకున్నాను. బాగా పొలుగ్గా తింటామనుకున్న వాళ్ళు 1.5 వేసుకోండి. 1.5 వేసుకున్న పొలుగ్గా చక్కగా వస్తుందన్నమాట. ఇంకా ఇందులో వాటర్ వేసేసానండి. ఇంకా ఈ నీళ్ళు అనేది తెరిలాలన్నమాట. తెరిలిన తర్వాత మనం రైస్ అనేది వేసుకుంటాము. ఇంకా దీంట్లో సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి ఉంచుకున్నారనుకోండి, మనం తర్వాత ఇప్పుడే వాటరే చెక్ చేసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలండి. అప్పుడు మనకి సరిగా ఉంటుంది. కొంచెం రైస్లో సాల్ట్ తక్కువైనా పర్లేదండి, ఎక్కువ మటుకి వేసుకోవద్దు. ఎందుకంటే మనం సాంబార్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో సాల్ట్ ఇందులో ఉండిద్ది కాబట్టి కొంచెం అందులో తక్కువైనా ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు సాంబార్కి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ముక్కలు మొగ్గటం కోసం. ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు కొంచెం లైట్గా వేసుకున్నాను. ఇందులో ఇంకా కట్ చేసుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి. నేనైతే టమాటా, ఎండుమిర్చి కూడా వేశాను. టమాటా, బెండకాయలు, ములక్కాయలు, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ముక్కలు మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. నేను సాంబారు ఇలా పెడితే ఒక టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటున్నాయి అన్నమాట ఇలా పెడితే. అందుకని ఈ ప్రాసెస్సే చాలా బాగుంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. వెల్లుల్లి మనం ఆయిల్లో ఫస్ట్గా వేయించుకోవటం వల్ల ఆ ఫ్లేవరే సాంబార్కి చాలా బాగా వచ్చిద్దండి. చాలా బాగుండిద్ది కూడా. ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి సాంబారు. ఒక్కొక్కసారి నేను కూడా అంతేనండి. ఇప్పటికి నేను ఈ స్టైల్ అనేది ఇప్పుడు చేస్తున్నాను. నాకు కూడా 2-3 రకాలుగా సాంబార్ పెట్టడం వచ్చు. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు మొగ్గటం కోసం రెండిటి మీద మూత పెట్టేసుకున్నాను. పప్పు కూడా ఉడికిందండి. స్టార్టింగ్ పప్పు చూపించాను కదా, నేను మైసూర్ కందిపప్పు, మామూలు కందిపప్పు 2 వాడుతున్నాను. సగం క్వాంటిటీ ఇవి 2 కలిపేసి పెట్టేసుకుంటే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. టమాటా పప్పు వండినా, ఏ పప్పు వండినా సరే మైసూర్ కందిపప్పు వాడటం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట పప్పు కూడా. ఇంకా ఈ వాటర్లో ఇంకా క్యారెట్ రైస్ కూడా కడిగి పెట్టి ఉంచుకున్నాను కదా, రైస్ వేసేసుకున్నాను. బాస్మతి రైసే వేసి వండానండి ఈరోజు. మామూలు రైస్ అయినా చేసేసుకోవచ్చు, చాలా బాగుండిద్ది క్యారెట్ రైస్. పొలుగ్గా వండుకోవాలండి, పొలుగ్గా వస్తేనే ఈ క్యారెట్ రైస్ టేస్ట్ బాగుండిద్ది అనమాట. నేనైతే క్వాంటిటీ కరెక్ట్గానే వాటర్ వేసుకున్నాను కాబట్టి పొలుగ్గానే వచ్చిద్ది నాకు. ఇంకా కొంచెం ఇవి ముక్కలు మగ్గుతున్నప్పుడు ఇందులో ఏంటంటే, ఎప్పుడైనా చింతపండు పులుసు డైరెక్ట్గా పోసుకున్నాం అనుకోండి ముక్కలు మగ్గుతున్నప్పుడు ఈ టేస్ట్ ఒక రకంగా వస్తుంది. నేను ఈసారి మార్చి చేస్తున్నాను. ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. ఇందులో ఏంటంటే చింతపండు రసం ఫస్ట్గా నేనేమి వేయలేదండి, మామూలు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను.
1-2 కప్పులు వేసేసుకొని వాటరు ముక్కలు అనేది ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న వాటిల్లో ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి చింతపండు రసం పప్పులోనే కలిపేసేసాను. ఇప్పుడు ఆ రసాన్ని ఈ ముక్కల్లో వేసేసాను అనమాట. డైరెక్ట్ చింతపండు రసం ముక్కల్లో వేస్తే సాంబార్ అనేది ఒక టేస్ట్ వస్తుందండి. అలా కాకుండా ముక్కలలో ఫస్ట్ వాటర్ వేసి ఉడికించుకోండి, చాలా బాగుంటుంది ఈ టేస్ట్. ఇవన్నీ టిప్స్ అండి సాంబార్కి, చాలా చాలా బాగుంటాయి అంటారు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను కారం స్టార్టింగ్లో వేయలేదు కాబట్టి పసుపు ఉప్పు ఒక్కటే వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నాను, 2 స్పూన్లు వాటికి కారం వేసాను. ఇంకా ఇప్పుడైతే చారు బాగా మరగాలండి, బాగా తెరులుతూ ఉండాలి. అలా తెరిలే వరకు ఈ చారుని సిమ్లో పెట్టి మరిగించుకోండి. ఒక మీడియంగా పెట్టేసి చారు అనేది మరిగించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ రైస్ కూడా అయిపోయింది. బాగా తెరిలిన తర్వాత 1/2 అవర్ అలా పట్టిద్దండి సాంబార్కి. తర్వాత ఇంకా నేను ఇందులో సాంబార్ పొడి వేసేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసుకున్నదైనా వేసుకోవచ్చు, ప్రజెంట్ అది లేదని ప్యాకెట్ తెప్పించుకున్నాను నేను. ఇంకా సాంబార్ పొడి కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. ఈరోజు స్పెషల్ అయితే ఇంకా ఇదేనండి, క్యారెట్ రైస్ అను సాంబార్ ఇవి చేసుకున్నాము మేము. ఇంకా సాంబార్ అయితే రెడీ అయింది, ముక్కలు కూడా చక్కగా ఉడికాయి, ములక్కాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికాయి అన్నమాట. ఇంక ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాను. కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా తాలింపు పెట్టేసుకుంటే ఇంకా ఈ సాంబార్ రెడీ అనండి. ఇంకా ఇప్పుడు ఇడ్లీలోకి కూడా ఈ సాంబార్ చాలా చాలా బాగుండిద్దండి. ఇడ్లీలోకి కూడా ఇలానే చేసుకుంటాను అనమాట, చాలా బాగుంటాయి. వేడిగా ఇడ్లీ వేసుకొని ఇలా సాంబార్ పెట్టుకుంటే సాంబార్ ఇడ్లీ కూడా చాలా ఇష్టంగా తినిద్ది మా పాప. చట్నీతో కన్నా కూడా ఇలా సాంబార్తో చాలా బాగుంటాయి. 2 ఇడ్లీ తిన్నా కూడా మనకి కడుపు నిండిపోయిద్దండి. సాంబార్ ఇడ్లీ కొంచెం ఫుడ్ హెవీగా ఉంటుంది మనం సాంబార్తో తినటం వల్ల. 2 తింటేనే చాలు అనిపించేసిద్ది ఇడ్లీ, చాలా బాగుండిద్ది సాంబార్ ఇడ్లీ. క్యారెట్ రైస్లోకి కూడా చాలా బాగుండిద్దండి, ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా కుదిరిందనేది చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎలా కుదిరిందనేది మీకు కూడా కామెంట్ చేయండి. చాలా బాగుండిద్దండి, ఈ 2 ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా, చాలా చాలా బాగుండిద్ది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే నేను ఇలా చెప్తాను. ఇంకా ఫైనల్గా ఇంకా సాంబార్కి తాలింపు పెట్టేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని, స్టార్టింగ్ మనం ఆయిల్లో మగ్గించుకున్నాము కాబట్టి ఆ ముక్కలు వాటిని కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఇందులో ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, సాంబార్కి ఎప్పుడైనా కొంచెం ఇంగువ అనేది వేసుకుంటే ఆ టేస్టే వేరండి. కాబట్టి కొంచెం నేను ఇంగువ వేసుకుంటున్నాను. ఇంకా ఈ తాలింపు పెట్టుకున్న దాన్ని ఇంకా ఈ సాంబార్ దాంట్లోకి పోసేసుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా మనం చేసే వంటకి ఆ తాలింపే టేస్ట్ని ఎక్కువగా ఇచ్చిద్దండి. ఇలా తాలింపు పెట్టేసుకున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.